హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుశీల. ఈరోజు మీకు నేను ఒక బ్యూటిఫుల్ ఆరీ డిజైన్ అయితే చూపిస్తానండి. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్న మెటీరియల్ అయితే చూపిస్తున్నాను. ఏ స్టార్ షుగర్ బీడ్, థ్రెడ్ నీడిల్, గోల్డెన్ థ్రెడ్, జరీ థ్రెడ్, తర్వాత 2mm బీడ్, తర్వాత ఇదైతే రైస్ బీడ్ అండి. ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను. సారీ, గోధుమ బీడ్, ఇది వీట్ బీడ్ అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా ఈ మెటీరియల్ యూస్ చేసి నేను సింపుల్గా ఆరీ డిజైన్ అయితే చూపిస్తున్నాను అండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరో నలుగురికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. మనకు కొంచెం వ్యూస్ అనేది పెరుగుతాయండి. నాకు కొంచెం బూస్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నానండి. నేను ఇక్కడ మార్కింగ్ చేసేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ అయితే నేను వర్క్ వేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన అయితే 1/2 ఇంచ్ నేను స్టిచ్చింగ్ అయితే వదిలేసాను కదా, ఆ పై నుంచి నేను జరీ థ్రెడ్ అయితే వేసుకుంటున్నానండి. జరీ థ్రెడ్ అనేది పై నుంచినే వేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది స్టిచ్ చేసిన తర్వాత నీట్గా ఉంటుంది. దానికోసం నేను పై నుంచి వేసుకుంటున్నాను. ఈ విధంగా చిన్న చిన్నదిగా జరీ థ్రెడ్లో ఈ విధంగా చైన్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. మీకు ఒకవేళ ట్యుటోరియల్ మరి కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా ప్రతి స్టిచ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను చిన్న చిన్న వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇదైతే బ్లౌజ్, ఫుల్ బ్లౌజ్ అండి. ఈ విధంగా 3 లైన్స్ అనేది జరీ థ్రెడ్లో చైన్ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇక్కడైతే నేను ఫస్ట్ లైన్ వేసేసుకుని లాక్ అయితే చేసేసుకున్నాను. ఈ విధంగా నేను 3 లైన్స్ అయితే వేసేసుకున్నాను. చూడండి, పక్క పక్కన 3 లైన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు షుగర్ బీడ్స్ అనేది వేసుకుంటున్నానండి, కుట్టుకుంటున్నాను. షుగర్ బీడ్స్ అనేది మనం పైన స్టిచ్చింగ్ 1/2 ఇంచ్ వదిలేసుకున్నాం కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేయాలండి. మనం జరీ థ్రెడ్ స్టార్ట్ చేసిన దగ్గర కాకుండా స్టిచ్చింగ్ 1/2 ఇంచ్ వదిలేసి అక్కడ నుంచి మనం షుగర్ బీడ్స్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. షుగర్ బీడ్స్ అనేది నేను 2 బీడ్స్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న నీడిల్ అనేది వుడెన్ నీడిల్ అండి. జర్దోజీ స్టిచ్ చేస్తారు కదా, ఆ నీడిల్లో అయితే నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఈ నీడిల్లో స్టిచ్ చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే కొంచెం వర్క్ అనేది ఫాస్ట్ అయిపోతుందండి. ఈ విధంగా మనం పూసలు అనేది ఎక్కువ ఎక్కించుకోవడానికి వీలుగా ఉంటుంది ఆ నీడిల్లో. దానివల్ల వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ విధంగా నేను షుగర్ బీడ్ అనేది ఎక్కించేసుకుంటున్నాను. నేనైతే ఈ వర్క్ అనేది 4 అవర్స్లో కంప్లీట్ చేశానండి. ఫ్రంట్ టు బ్యాక్ 4 అవర్స్లో కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్కి అయితే నేను వర్క్ వేయలేదండి. హ్యాండ్స్కి వాళ్ళు బఫ్ హ్యాండ్ పెట్టి స్టిచ్ చేయమన్నారు. బాహుబలి హ్యాండ్స్ అయితే పెట్టి స్టిచ్ చేశాను. దానివల్ల నేను హ్యాండ్స్కి వర్క్ వేయలేదు. ఫ్రంట్ టు బ్యాక్కి నేను 4 అవర్స్లో వర్క్ అయితే కంప్లీట్ చేసేసానండి. ఈ విధంగా చూడండి, ఒక షుగర్ బీడ్ లైన్ అయితే ఫినిష్ చేసిన తర్వాత నాట్ అయితే వేసేసుకున్నాను. ఈ విధంగా లాక్ చేసేసుకోవాలి. ఎండ్ నాట్ అంటారు కదా, ఆ విధంగా నాట్ అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు 2mm బీడ్ అనేది ఈ విధంగా నీడిల్కి ఎక్కించేసుకోవాలండి. ఈ విధంగా ఎక్కించేసుకున్న తర్వాత కింది వైపు మనకు థ్రెడ్ కంప్లీట్ అయింది కదా, అక్కడ నుంచి నేను ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. ఈ బీడ్ అనేది ఒక్కొక్కటే స్టిచ్ చేసుకోవాలండి. డబుల్ బీడ్ అయితే స్టిచ్ చేసుకోకూడదు. డబుల్ బీడ్ మనం స్టిచ్ చేసుకున్నాక మన ఫ్రేమ్లో నుంచి క్లాత్ని రిమూవ్ చేసిన తర్వాత మనకు లూజ్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఒక్కొక్క బీడ్కి ఒక్కో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. దీన్ని అయితే నేను ఇక్కడ చూడండి ఒక్కొక్క స్టిచ్చే వేసుకుంటున్నాను ఒక్కో బీడ్కి. ఈ విధంగా అయితే నేను మొత్తం ఫినిష్ చేసేసానండి. చాలా సింపుల్గా మనకు కొంచెం బడ్జెట్లో వర్క్ కావాలి అని అడిగే వాళ్ళకైతే ఈ వర్క్ అయితే ఈజీగా అయితే మీరు వేసి అయితే ఇవ్వచ్చు. ఈ వర్క్ కాస్ట్ అయితే నేను 700 తీసుకున్నాను. ఫ్రంట్ టు బ్యాక్ మాత్రమే కాబట్టి 700. విత్ స్టిచ్చింగ్ అయితే నేను 800 తీసుకున్నానండి. 700 తర్వాత స్టిచ్చింగ్ బఫ్ హ్యాండ్ పెట్టి స్టిచ్చింగ్ చేయడానికి 250 అలా తీసుకున్నాను నేను. తర్వాత ఒక లైన్ అనేది చైన్ స్టిచ్ అనేది షుగర్ బీడ్ స్టిచ్ అయితే ఈ విధంగా చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా షుగర్ బీడ్స్తో ఇంకొక దాని పక్కనే ఇంకొక లైన్ అనేది ఈ విధంగా షుగర్ బీడ్స్ అనేది స్టిచ్ చేసేస్తున్నాను. మీకు ఒకవేళ మీకు ఆరీ వర్క్ ట్యుటోరియల్ కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే వీడియోస్ అనేది పెట్టడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. చాలా ఈజీగా మీరు కూడా ఈ ఆరీ వర్క్ అనేది నేర్చేసుకోవచ్చు.
ఈ విధంగా చూడండి షుగర్ బీడ్స్తో ఒక స్టిచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ దాకా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడైతే లాక్ చేసేసుకుంటున్నాను. ఎండ్ డాట్ అయితే వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం టేప్ అయితే తీసేసుకొని మనం మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ నేను చూడండి మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి 1 ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 2 mm బీడ్ అయితే తీసుకున్నాం కదండి మనం. ఆ బీడ్స్తో నేను ఈ విధంగా రౌండ్ షేప్లో ఈ విధంగా కుట్టేసుకుంటున్నానండి. ఒక ఫ్లవర్ షేప్లో ఈ విధంగా 7 బీడ్స్ వచ్చే విధంగా ఈ విధంగా ఒక ఫ్లవర్ లాగా కుట్టేసుకుంటున్నాను. తర్వాత వీట్ బీడ్ అయితే ఉంది కదా, దీంతో నేను ఈ విధంగా 3 బీడ్స్ ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా 3 బీడ్స్ అనేది స్టిచ్ చేసేస్తున్నానండి. ఇది కూడా ఒక ఫ్లవర్ షేప్లో ఉంటుంది. మనకు ఈ వర్క్ అనేది చూడడానికి చాలా సింపుల్గా ఉంటుందండి, కానీ చూడడానికి నీట్గా సింపుల్గా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకటి ఫ్లవర్, ఒకటి వీట్ బీడ్, ఒకటి ఫ్లవర్, ఒకటి వీట్ బీడ్, ఆ విధంగా ఆల్టర్నేట్గా ఈ డిజైన్ అనేది మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రెండు ఒకే టైం ఈ విధంగా స్టిచ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటే ఫస్ట్ అయితే ఫ్లవర్ మొత్తం ఫినిష్ చేసిన తర్వాత మధ్యలో ఒకటి గ్యాప్ వదిలేసి ఫ్లవర్ అనేది స్టిచ్ చేసేసాయండి. తర్వాత వీట్ బీట్తో ఫ్లవర్ అనేది దాన్ని మా సెంటర్ పార్ట్లో స్టిచ్ చేసుకుంటూ రావండి. అలా స్టిచ్ చేస్తే కొంచెం ఈజీగా అయిపోతుంది వర్క్. నేను బ్యాక్ పార్ట్ వర్క్ కంప్లీట్ చేసేటప్పుడైతే నేనైతే అలానే చేశాను, ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ అనేది. ఇప్పుడు చూడండి మళ్ళీ కూడా ఫ్లవర్ తర్వాత ఈ విధంగా వీట్ బీడ్లో ఉన్న ఆ ఫ్లవర్ ముక్కోణం టైప్లో ఉంది కదా, ఆ ఫ్లవర్ అనేది ఈ విధంగా అయితే ఫినిషింగ్ అయితే చేసేసుకోవాలి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి వర్క్ అనేది. మొత్తం హ్యాండ్ స్కీమ్ తర్వాత ఫ్రంట్ బ్యాక్ రెండింటికి వర్క్ కావాలి అనుకుంటే కనుక మనకు 1000లో అయిపోతుంది. ఈ విధంగా ఫ్రంట్ కంప్లీట్ చేసిన తర్వాత నేను అక్కడక్కడ బుట్టా కూడా వేసానండి. ఈ విధంగా బుట్టా కూడా వేసాను. ఈ వర్క్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.